ఎఫిషియన్సీ, దీన్ని భారత వాయుసేన ఎఫిషియన్సీని ఇంకా పెంపొందించడానికి భారతదేశం చాలా మోడర్నైజేషన్ ప్రోగ్రాం పెడుతుంది. అందులో భాగంగానే 80 రవాణా విమానాలని దిగుమతి చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే అమెరికా బోయింగ్కి సంబంధించిన C-130J హెర్క్యులస్, సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాలను ఉంటాయి. అది సుమారు 20 టన్నుల వరకే మనకేంటంటే ట్రాన్స్పోర్ట్ చేయగలిగింది. అది ఆల్రెడీ ఇండియాలో C-130 హెర్క్యులస్ అనేది, గ్లోబ్ మాస్టర్ అనేది ఈ పెద్ద పెద్ద ఆల్రెడీ సర్వీసులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా వాటిని తెచ్చుకోవడానికి ట్రై చేసింది. సుమారు ఒక 25 C-130 హెర్క్యులస్, సూపర్ హెర్క్యులస్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం తెచ్చుకోబోతున్నాం. ఇది సుమారు $200 మిలియన్ ఉంటుందండి ఒక్కొక్కటి. చాలా హెవీ కాస్ట్ అది. తర్వాత రెండోది ఏంటంటే KC-390 ఎంబ్రియర్ అంటారు. ఇది బ్రెజిల్ తయారు చేసింది, బ్రెజిల్ కంపెనీ కూడా తయారు చేసింది. ఇది 26 టన్నుల కెపాసిటీ, అంటే అమెరికా దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉంటుందన్నమాట. ది KC-390 ఎంబ్రియర్ నుంచి బ్రెజిల్ నుంచి కూడా మనం ఒక 20 రవాణా విమానాలు మనం కొనబోతున్నాం. దీని తర్వాత మూడోది ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఎయిర్ బస్ తయారు చేసిన A400